తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతుందన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇంద్రమ్మ ఇండ్ల కల సాకారం చేస్తుందన్నారు. ఇచ్చిన హామీలను మాత్రమే కాకుండా చెప్పని అనేక సంక్షేమ కార్యక్రమాలను సీఎం రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తుందంటున్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి నల్గొండ ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారంటీ స్కీములకు సంబంధించి పథకాల రూపకల్పన మొత్తం పూర్తిగా సిద్ధం చేసిన పరిస్థితి నెలకొంది. దానిలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికతో పాటు అదేవిధంగా ఇళ్ల నిర్మాణాన్ని కూడా పూర్తి స్థాయిలో ఆకాంక్షించిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనతో పాటు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. సార్ చెప్పండి, యాక్చువల్గా భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని ఇందిరమ్మ ఇళ్ల సంబంధించినటువంటి అర్హులను గుర్తించారు, అదేవిధంగా నిర్మాణ ప్రక్రియ అనేది ఏ విధంగా కొనసాగుతుంది? మనము మీ అందరికి తెలిసిందే, మనం కాన్స్టిట్యున్సీకి 3500 ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం అలాట్ చేసింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్ గారు, సరే ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రతి పేదోనికి ఇల్లు ఉండాలి. గత 10 ఏళ్లలో అన్యాయమైనరు, పైసలున్న రాష్ట్రంలో ఏ పేదోనికి కూడా ఇల్లు అని పరిస్థితి. అట్లాంటి పరిస్థితి మళ్ళా ఉండొద్దు, దాపరించొద్దు. అప్పుల రాష్ట్రంగా మిగిల్చినప్పటికీ ఎట్లా పడి పేదోనికి ఇల్లు కట్టించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా నిర్ణయం తీసుకున్నారు. మనం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఒక 3 నెలల కింద మొదలుపెట్టినాం. పైలట్ విలేజెస్ స్టార్ట్ అయినాయి. మిగతా గ్రామాలల్లో కూడా అలాట్మెంటు, హౌసింగ్ అలాట్మెంట్ అంతా కూడా మనకు జూన్ ఆఖరి వరకే మేము పూర్తి చేసినాం. సో అది మన మే ఎండ్ వరకే కంప్లీట్ చేసినాం. దాదాపు జూన్ ఫస్ట్ వీక్లో అయిపోయింది. సో ఇప్పుడు ఇండ్లు కట్టే కార్యక్రమం కూడా మొదలైంది. సో అందులో భాగంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ అక్కడ వాసాలమరి కూడా వచ్చారు. వాసాలమరి పరిస్థితి అయితే మీకు తెలుసు, ఆలేరు కాన్స్టిట్యున్సీలో కేసీఆర్ ఎప్పుడు యాదగిరిగుట్ట పోతా ఆ బాటలో ఆడికెళ్ళి పోతూ రోడ్ బాగలేదు, ఇక్కడ రోడ్ మంచిగా చేసుకుందాం అని వచ్చిండు. ఆ ఊరిలో అందరితో మాట్లాడిండు. ఇక నేను ఈ ఊరు దత్తత తీసుకుంటా, ఇట్లా చేస్తా అట్లా చేస్తున్నాడు. రోడ్ వేసుకుంటూ ఆ ఊరు మర్చిపోయాడు. దత్తత తీసుకుంటున్నాడు, 400 ఇండ్లు కట్టిస్తున్నాడు. ఇండ్లు లేవు, ఏది లేదు. ఆయన రోడ్ వేసుకున్నాడు, ఆయనకు మంచి చేసుకుంటు కానీ ఊరును మర్చిపోయాడు. 4 ఏళ్ళు 2020లో చెప్పిండు, 21లో మాట్లాడిండు, 22లో మళ్ళీ చెప్పిండు, 23లో దిగిపోయేవారు కట్టలే. ఈరోజు మొన్న మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు. ఆడ గన్నమల ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ కోసం, ఫౌండేషన్ కోసం వచ్చి పక్కకున్న వాసాలమరి చూసారు. తిరుమలాపూర్కి వచ్చి వాసాలమరి ఇబ్బంది ఉంది ఇట్లా అంటే అట్లెట్లా ఏంది సమస్యను తెలుసుకొని మరి అక్కడ 205 ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చెప్పారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు. ఇక్కడ ఈరోజు దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్, ధృవపత్రాలు ఇచ్చే కార్యక్రమం ఆ రోజు వాసాలమరిలో చేసినాం, గొప్పగా చేసినాం. మళ్ళా ఆడికెళ్ళి బండసోమారం పోయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మేమంతా ఎమ్మెల్యేలు మా ఎంపీ ఇట్లా కూడా పోయినాం. ఆడ ఇండ్లు చూస్తే పైలట్ విలేజ్ ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నదంటే ఆ ఊరు మొత్తం ఒక కోలాహలంగా ఉన్నది. దాదాపు ఒక 80 ఇండ్లు అక్కడ అలాట్మెంట్ అయినాయి. ఆ ఇండ్ల కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. కొన్ని ఇండ్లు అయితే స్లాబ్స్ కూడా అయినాయి. అంటే ఇంత తొందరగా స్లాబ్లు కూడా అయినాయి అంటే చూడండి, అంటే ఒక 10-15 ఏళ్ళు ఇండ్లు లేక బాధపడ్డారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు. ఈరోజు ఇండ్లు ఇవ్వగానే వాళ్ళు ఉత్సాహంతో ఇండ్లు కట్టుకునే కార్యక్రమం చేస్తుంటారు. ఇక్కడ ఒక విషయం సార్, యాక్చువల్గా ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో, లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందజేస్తున్నామని చెప్తున్నారు. కానీ ప్రతిపక్షాలు ఇక్కడ ఒక విషయం చెప్తున్నాయి ఏంటంటే పూర్తి స్థాయిలో ఆ పార్టీకి సంబంధించినటువంటి అన్యాయాలకే వీటి అప్పచెప్తున్నారు తప్ప మిగతా వారికి అనుమతి పట్టలేదు. దీని విధంగా చూడొచ్చు. ఇక ప్రతిపక్షం అనేది ఇక వాళ్ళు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతుర్రు. అట్లా కాదు, మీరు ఎక్కడ పోయినా మీరే అడగొచ్చు. ఏదైనా పార్టీ చూసిన రాజధాని మీరు చెప్పొచ్చు. ఇంకా అట్లాంటి పరిస్థితి అయితే లేదు. పారదర్శకతతో నడుస్తుంది. ఇందులో ఏ మాత్రం లేదు. మేము 100% ఒక్కటంటే ఒక్కటి కూడా తప్పు చూపెట్టలేరు. ఎంటైర్ కాన్స్టిట్యున్సీ ఆ ఇందిరమ్మ కమిటీ డిసైడ్ చేసింది, అధికారులు డిసైడ్ చేసిండ్రు. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సాటిస్ఫాక్షన్ లెవెల్లో పోతుంది. ఈ స్కీమ్ను తెలంగాణ ప్రజలు ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు. సో ఇందులో ఏం మొగబెట్ట ముచ్చటే లేదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. చూడొచ్చు, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇస్తుందో ఆ హామీని ఖచ్చితంగా నిలబెట్టుకుంటుంది అని చెప్పేసి ప్రజలకైతే నమ్మకం ఉండడం జరిగింది. సో దానిలో భాగంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల లోపే కార్యక్రమాలన్నింటి కూడా ఒక్కొక్క దాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్గా చూస్తున్నటువంటి ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియకు సంబంధించి మాత్రం ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకు మొదటి విడుదల ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత 2వ విడత 3వ విడత అని చెప్పి ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా
ఇందిరా మహిళలకు సంబంధించి ఎవరైతే ఖచ్చితంగా అర్హత కలిగిన వారందరికీ కూడా ఇల్లు ఖచ్చితంగా వచ్చి చేరుతాయని చెప్పేసి కూడా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. భువనగిరి నుండి కెమెరామెన్ మట్టయితో పులోరా రాజ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. నిన్న బనకచర్లపై కేంద్ర మంత్రిని కలిసిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించి మరికొద్ది మంది సెంట్రల్ మినిస్టర్లను కలిసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఏఐసీసీ పెద్దలను సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ కలవనున్నారు. పెండింగ్ లో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకంపై చర్చించే ఛాన్స్ ఉంది. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్ ను కలిసిన సీఎం తెలంగాణ రైజింగ్ 2047 గురించి బ్లెయర్ కు వివరించారు. రాష్ట్రంలో వివిధ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను టోనీ బ్లెయర్ కు సీఎం రేవంత్ వివరించారు. సుస్థిరమైన నిబంధనల ఆధారంగా అభివృద్ధి సాధించవచ్చని బ్లెయర్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. నిన్న బనకచర్లపై కేంద్ర మంత్రిని కలిసిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించి మరికొద్ది మంది సెంట్రల్ మినిస్టర్లను కలిసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఏఐసీసీ పెద్దలను సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ కలవనున్నారు. పెండింగ్ లో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకంపై చర్చించే ఛాన్స్ ఉంది. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్ ను కలిసిన సీఎం తెలంగాణ రైజింగ్ 2047 గురించి బ్లెయర్ కు వివరించారు. రాష్ట్రంలో వివిధ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను టోనీ బ్లెయర్ కు సీఎం రేవంత్ వివరించారు. సుస్థిరమైన నిబంధనల ఆధారంగా అభివృద్ధి సాధించవచ్చని బ్లెయర్ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను వరుసగా కలుస్తున్నారు. ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? రైట్ దీపిక, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతూ ఉంది. నిన్న బనకచర్ల ప్రాజెక్టును నిలిపివేయాలి, తెలంగాణ ప్రయోజనాలకు నష్టం వాటిల్లేటటువంటి అవకాశం ఉంది, బనకచర్ల ప్రాజెక్టు ముందుకు వెళ్తే గనక అనేటటువంటి అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి అటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణకు ఏ విధమైనటువంటి నీటి వాటాలకు సంబంధించి అటు గోదావరి నదీ జలాలను బనకచెర్ల ద్వారా పెన్నా, అదేవిధంగా కృష్ణా బేసిన్ లోకి నీటిని తరలించుకు వెళ్లి అటు రాయలసీమకు నీరందించాలనే ఉద్దేశంతో ఏపీ ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టును చేపడతా ఉంది. దాదాపు ఇప్పటి వరకు కేంద్రానికి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ డిపిఆర్ ను అందించలేదు. ఆ జలశక్తి శాఖ కూడా ఇప్పటి వరకు చేరలేదు. అయితే ఆ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ ఆమోద ముద్ర పొందక ముందుకే ఇతర రెండవ స్టెప్, థర్డ్ స్టెప్, సెకండ్ అండ్ థర్డ్ స్టెప్ ను కూడా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అటు పర్యావరణ అనుమతులతో పాటుగానే నీటి వాటా కేటాయింపులకు సంబంధించి కూడా అటు అనుమతులు కోరుతూ ఏపీ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఈ యొక్క గోదావరి జిల్లాలో గోదావరి నది పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి సమ్మక్క సారక్క ప్రాజెక్టు కావచ్చు, దాంతో పాటుగానే ఎల్లంపల్లి వివిధ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తాము త్వరితగతిన ఈ యొక్క ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. ఆ యొక్క ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయాలి కేంద్రం అనేది కూడా కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటుగానే
బనకచెర్ల ప్రాజెక్టు కనుక పూర్తయితే తెలంగాణకు ఏ విధమైనటువంటి నీటి నష్టం వాటిల్లేటటువంటి అవకాశం ఉంది అనేది కూడా పూర్తి స్థాయిలో సిఆర్ పాటిల్ దృష్టికి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత అటు భూపేంద్ర యాదవ్ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయనను కూడా కలిసి ఈ బనకచెర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వవద్దు అంటూ కూడా అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు నిన్న సాయంత్రం బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రధానంగా ఆయన టోనీ బ్లెయిర్ గ్లోబల్ ఫర్ అనేటటువంటి సంస్థ ప్రతినిధులతో కూడా భేటీ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా భవిష్యత్తులో పెట్టుబడులను ఏ విధంగా ఆకర్షించాలి, దాంతో పాటుగానే స్థిరమైనటువంటి నిబంధనలు పాటిస్తే గనక సుస్థిర అభివృద్ధి సాధించిన వాళ్ళం అవుతామనేటటువంటి అంశాలకు సంబంధించి దాని మీద పూర్తి స్థాయిలో చర్చించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటుగానే వివిధ దేశాల్లో అనుసరిస్తున్నటువంటి పెట్టుబడులకు ఆకర్షించే అంశం కావచ్చు, దాంతో పాటుగానే ఇక్కడ అనుసరిస్తున్నటువంటి విధానం రైజింగ్ తెలంగాణకు సంబంధించి అనుసరిస్తున్నటువంటి విధానాలను కూడా టోనీ బ్లెయిర్ కు వివరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. అధిష్టాన పెద్దలు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తా ఉన్నాయి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి ఇప్పటి వరకు టీపీసీసీ అనుబంధంగా 5 కమిటీలను నియమించడం జరిగింది. దాంతో పాటుగానే ఇటీవల 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది జనరల్ సెక్రటరీలతో జంబో కమిటీని ఏఐసిసి ప్రకటించిన నేపథ్యంలో కీలకమైనటువంటి పార్టీ పదవుల్లో ప్రెసిడెంట్ తర్వాత అత్యంత కీలకమైనటువంటి మరో పదవి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఉంటుంది. ఆ పదవులకు సంబంధించి కసరత్తు కొలిక్కి వచ్చిన నేపథ్యంలో దానిపైన మరోసారి సీఎం రేవంత్ రెడ్డి చర్చించబోతా ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే అటు సంపత్ కుమార్ తో పాటు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత సంపత్ కుమార్, మరోవైపు ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్ పేర్లు ప్రధానంగా వినిపిస్తా ఉన్నాయి. మరోవైపు రెడ్డి సామాజిక వర్గం నుంచి రోహిన్ రెడ్డి, అదేవిధంగా మైనార్టీ సామాజిక వర్గం నుంచి ఫహీం ఖురీషి పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ రెడ్డి మైనార్టీ సామాజిక వర్గాలకు సంబంధించి ఈ ఇరువురి నేతల పేర్లను ప్రపోజ్ చేసిన నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలే కొంత అభ్యంతరం తెలిపినట్టు తెలుస్తా ఉంది. అధిష్టానానికి కూడా పలువురు సీనియర్ నేతలు అభ్యంతరాలు తెలపడంతో కొంత ఈ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం కొంత ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క చర్చల అనంతరం అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్, అటు చర్చల అనంతరం పూర్తి స్థాయిలో కొంత కొలికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను భర్తీ చేసేటటువంటి అధికారికంగా ప్రకటించేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం వరకు ఢిల్లీలోనే కొనసాగనున్నారు. ఆ తర్వాత ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు చేరనున్నట్లు మనకు సమాచారం అంతా ఉంది. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ. నేడు ఆంధ్రప్రదేశ్ కు ప్రధాని మోడీ వెళ్లనున్నారు. సాయంత్రం విశాఖ చేరుకునున్నారు. ప్రధానికి గవర్నర్, సీఎం, మంత్రులు స్వాగతం పలుకనున్నారు. రేపు యోగా డే వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. 5 లక్షల మందితో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. యోగాసనాలు వేసే బీచ్ ప్రాంతంలో యుద్ధ నౌకలను ప్రదర్శించనున్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ కు ప్రధాని మోడీ వెళ్లనున్నారు. సాయంత్రం విశాఖ చేరుకోనున్నారు. ప్రధానికి గవర్నర్, సీఎం, మంత్రులు స్వాగతం పలకనున్నారు. రేపు యోగా డే వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. 5 లక్షల మందితో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. యోగాసనాలు వేసే బీచ్ ప్రాంతంలో యుద్ధ నౌకలను ప్రదర్శించనున్నారు.
నేడు ఆంధ్రప్రదేశ్ కు ప్రధాని మోడీ వెళ్లనున్నారు. సాయంత్రం విశాఖ చేరుకోనున్నారు. ప్రధానికి గవర్నర్, సీఎం, మంత్రులు స్వాగతం పలకనున్నారు. రేపు యోగా డే వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. 5 లక్షల మందితో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. యోగాసనాలు వేసే బీచ్ ప్రాంతంలో యుద్ధ నౌకలను ప్రదర్శించనున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా విశాఖ బీచ్ లో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అక్కడి విశేషాలు ఏంటి? అయితే పూర్తిగా అయితే కనిపించడం జరుగుతుంది. రేపు జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం సంబంధించి నరేంద్ర మోడీ విశాఖ ప్రాంతం అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ రోజు అయితే బీహార్ అలానే ఒడిశా ప్రాంతాల్లో అయితే నరేంద్ర మోడీ ప్రయాణించిన తర్వాత అక్కడ పర్యటన ముగించుకొని సాయంత్రం 6:30 సమయానికి అయితే విశాఖ కేంద్రంలో అయితే విశాఖ ఐఎన్ఎస్ డ్రాగన్ అయితే చేరుకోవడం జరుగుతుంది. అందుకు సంబంధించి దాదాపు భారీ ఏర్పాట్లు అయితే విశాఖ నగరం అంతా కూడా కేంద్ర రాష్ట్ర అధికారులంతా కూడా పూర్తి చేయడమే జరిగింది. ప్రస్తుతం మనం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో ఉన్నాము. రేపు ఇక్కడ 25,000 మందితో ఏదైతే పూర్తిగా సూర్య నమస్కారాలను అయితే చేయడానికి అయితే ఈ యొక్క ప్రాంతాన్ని సిద్ధం చేశారు. దాదాపు ఇదే ప్రాంతానికి ఇప్పుడు చూస్తున్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఆ విజువల్స్ ప్రాంతానికి రేపు మోడీ అయితే ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లంతా కూడాను రాష్ట్ర స్థాయి అధికారులతో పాటు ప్రస్తుతం జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఇదే ప్రాంతంలో ఉంటూ వాటిని పర్యవేక్షించడం జరుగుతుంది. దాదాపు పెద్ద పెద్ద ఫ్లడ్ లైట్స్ ని ఏర్పాటు చేసి మొత్తం 326 కంపార్ట్మెంట్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. 326 కంపార్ట్మెంట్స్ లో ఒక్కో కంపార్ట్మెంట్ లో 1000 మంది చొప్పున అయితే లోపల కూర్చునే విధంగా అయితే వాళ్ళు యోగాసనాలు వేసేందుకు వెసులుబాటు అయితే కల్పిస్తున్నారు. వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఒక టీ షర్ట్ అలానే స్నాక్స్ బాక్స్ తో పాటు మ్యాట్, యోగా మ్యాట్ ఏదైతే ఉంటుందో అది కూడా అందించడానికి అయితే జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 5 లక్షల మంది అయితే పాల్గొనే ఈ యొక్క యోగా దినోత్సవాన్ని అయితే అంతా కూడా సిద్ధం చేసుకోవడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తి ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇప్పటికే ఈ యొక్క ఆర్క బీచ్ నుండి భీముల బీచ్ వరకు 26.4 కిలోమీటర్ల పరిధిలో ఏదైతే ఉందో ఆ 24 కిలోమీటర్లు మొత్తం కూడా ఆ బీచ్ కారిడార్ సంబంధించి మొత్తాన్ని కూడా కమాండోస్ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే మోడీ ఉంటారో ఆ ప్రాంతంతో పాటు ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ కూడా మొత్తం కూడా కమాండోస్ చేతిలో అయితే ఉండడం అవుతుంది. వాళ్ళు దీన్ని మొత్తాన్ని కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకొని ముఖ్యంగా భారీ భద్రత అయితే కల్పించవలసి జరుగుతుంది. మరోవైపు మనం చూసుకుంటే కోస్టల్ ఏరియాలో కోస్టల్ కారిడార్ మొత్తం అవతల మొత్తం అంతా కూడా సముద్రం ఉండటంతో సముద్రం నుండి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దాదాపు అన్ని ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. ఎత్తు నౌకలను కూడా ఇందులో అందంగా కనిపించేది ఏమైనా ఉంది అంటే రేపు ఉదయం ఆ బీచ్ లో మొత్తంలో కూడా బీచ్ లో ఎక్కడైతే బీచ్ తీరం సాగర్ తీరం ఉందో ఆ సాగర్ తీరంలో నీట్ గా అయితే మనకు వ్యూస్ కనిపించే విధంగా ఎత్తు నౌకలను కూడా సిద్ధం చేశారు. అలానే రేపు మార్నింగ్ ఫ్లైట్ ఫస్ట్ ఫ్లైట్ అనే దీంతో అయితే యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆ యుద్ధ విమానాలతో పూలు జల్లి అక్కడి నుండి యోగా కార్యక్రమాన్ని ప్రారంభించడం అయితే జరుగుతుంది. మోడీ ఇందుకు కావాల్సిన మోడీ రాకకు మొత్తం కూడా అన్ని సిద్ధం చేయడం జరిగింది. దాదాపు రాష్ట్ర క్యాబినెట్ మొత్తం కూడా విశాఖ నగరంలో అయితే వాళ్ళు హోటల్లో బస చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 10 గంటలకు నారా లోకేష్ అలానే మంత్రి నారా లోకేష్ రాబోతున్నారు. అలానే 2 గంటలకైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల సమయానికి అయితే
సీఎం చంద్రబాబు నాయుడు చేరుకొని ఐఎన్ఎస్ జాగ్రత్త చేరుకొని అక్కడ మోడీకి స్వాగతం పలకడానికి అయితే వెళ్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే పహల్గామా దాడిలో ఎవరైతే చంద్రమౌళి చనిపోయారో ఆయన ఫ్యామిలీని కూడా వాళ్ళకి మోడీకి ఆహ్వానం పలికే విధంగా అయితే అధికారులు అయితే ఆమె పేరుని కూడా సిద్ధం చేశారు. ఆమె కూడా మోడీని ఆహ్వానం పలకడానికి అయితే ఐఎన్ఎస్ జాగ్రత్త చేరుకోవడం. దాదాపు కూటమి నాయకులతో పాటు పహల్గామా దాడిలో మృతి చెందిన చంద్రమౌళి కుటుంబాన్ని కూడా అక్కడ తీసుకొచ్చే ప్రయత్నం అయితే అధికారులు స్వాగతం పలికేందుకైతే అధికారులను సిద్ధం చేశారు. అలానే ఇప్పటికే సిఎస్ కూడా ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర సిఎస్ అయితే ఇక్కడికి వచ్చి మొత్తం పర్యవేక్షణ అయితే పరిశీలించడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని కూడా ఉండే విధంగా ఇప్పుడు మనం విజువల్ స్టాటిస్టిక్స్ చూడొచ్చు. ప్రతి ఒక్కటి కూడా మ్యాపింగ్ కూడా చేసిన ఇదైతే మనకు కనిపిస్తుంది. ఒక్కొక్క మ్యాచ్ పెట్టి ఆ మ్యాచ్ సైజ్ ఎంత ఉంటుందో ఆ సైజ్ లో కూర్చోబెట్టి ఒక్కొక్కరిని కూర్చే విధంగా అయితే కూర్చునే విధంగా ఇక్కడ యోగాసనాలు వేసే విధంగా అయితే ఉంది. ఇక్కడ 326 కంపార్ట్మెంట్లు ఏవైతే పెట్టారో ప్రతి కంపార్ట్మెంట్ లో కూడా దాదాపు ఒక ట్రైనర్ తో పాటు ఒక మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళని కూడా పెట్టడం అయితే జరిగింది. అక్కడితో అలానే ఒక ఎస్ఐ స్థాయి అధికారిని కూడా ఒక్కొక్క కంపార్ట్మెంట్ కి కూడా కేటాయించడం జరిగింది. దాదాపు 12,670 మంది పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా విశాఖ నగరంలో గస్తీ కాస్తుంది. ట్రాఫిక్ ఆంక్షలతో ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నా కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో మన పేరుంటే చేరుతుందని అయితే విశాఖ నగర ప్రజలు కూడా సహకరిస్తున్నారని అయితే స్థానికంగా జిల్లా అధికారులకు కావచ్చు అలానే సిపి కూడా తెలియజేస్తున్నారు. కొన్ని ఇబ్బందులు అయితే ట్రాఫిక్ విషయంలో ఉంది, కానీ ప్రస్తుతం దీనికి సంబంధించి యోగా కార్యక్రమాలు చేయడంతో వేడుకలు ఘనంగా చేయడం కోసం మేము సైతం సహకరిస్తామని విశాఖ ప్రజలు తమనైతే రావడం జరుగుతుందని చెప్తున్నారు. అలానే అల్లూరు జిల్లా పాడేరు, మన్యం జిల్లా పార్వతీపురం ప్రాంతం నుండి కూడా ప్రస్తుతం ఉదయం 6:30 నుండి 7 గంటల సమయంలోనే బస్సులన్నీ కూడా బయలుదేరి విశాఖ నగరం సాయంత్రం సమయానికి అయితే చేరుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళకి బస్సు చేయడానికి అయితే జిల్లా యంత్రాంగం కొన్ని చోట్ల గ్రౌండ్స్ లో వాళ్ళకి బస్సు చేయడానికి అయితే ఏర్పాట్లు కూడా చేశారు. దాదాపు బయట నుండే పక్క జిల్లాల నుండే 2 లక్షల మంది వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఆ 2 లక్షల మందికి కూడా బయట ఉండకుండా ఇబ్బందులు లేకుండా టాయిలెట్స్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. పూర్తిగా 3,200 టాయిలెట్స్ అయితే జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. ప్రతి 100 మందికి ఒక టాయిలెట్ ఉండాలనే విధంగా అయితే అలానే బీవీఐపీస్ కానీ లోకల్ క్యాటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే వాళ్ళ ఎక్కడే ఉంటారో అక్కడ నుండి మాత్రం వాళ్ళు చేసుకునే విధంగా అయితే వాళ్ళ ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. ఎక్కడికక్కడ కూడా ఇప్పుడు విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో అయితే దాదాపు మొత్తం కూడా మ్యాథ్స్ తో లింక్ అవుతారు. ఇది ఒక జర్మన్ టెక్నాలజీకి సంబంధించిన మ్యాథ్స్. ఈ జర్మన్ టెక్నాలజీకి సంబంధించిన యొక్క మ్యాథ్స్ మొత్తం కూడా ఎటువంటి గాలి వచ్చినా సరే ఈ అత్యధికంగా వర్షపు జల్లులు పడినా కూడా ఎవరు తడవకుండా ఉండే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యొక్క ఏర్పాట్లు అయితే దాదాపు 1 రోజుల నుండి కూడా యోగాంధ్ర అనేది May 21 నుండి అయితే ప్రారంభం చేశారు. అప్పటి నుండే కూడా ఎక్కడెక్కడ పర్యవేక్షణ చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని కూడా దాదాపు అధికారులు పర్యవేక్షణ చేసి బీచ్ రోడ్ మొత్తం కూడా 26.4 కిలోమీటర్ల బీచ్ రోడ్ ఏదైతే ఉందో ఆర్కే బీచ్ నుండి భీముల వరకు కూడా ఏర్పాటు చేశారు. అలానే ప్రత్యామ్నాయంగా ప్లాన్ బి వర్షం కానీ ఏమైనా అక్కడ అనీజీగా ఉంటే ఆ ప్లేస్ ని కాస్త ఇక్కడికి మార్చే విధంగా ప్రధాని ఇక్కడ పాల్గొనే విధంగా కూడా ప్లాన్ బిగా అయితే ఆంధ్ర యూనివర్సిటీ తీసుకోవడం జరిగింది. అదంతా 2 రికార్డ్స్ సృష్టించడానికి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారు. 5 లక్షల మందితో యోగా చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఎలా అయితే నమోదు చేయాలి. అలానే 25,000 మందితో సూర్య నమస్కారాలు, అది కూడా గిరిపుత్రులు ఏజెన్సీ ప్రాంతం నుండి వచ్చే వాళ్ళని తీసుకొచ్చి 25,000 మందితో ఈ యొక్క ప్రాంతంలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ వాళ్ళని పెట్టి 25,000 మందితో ఒకేసారి సూర్య నమస్కారాలు చేయించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రేపు ఉదయం 6 గంటల సమయానికి అయితే అక్కడ ప్రధాన వేదిక ఏదైతే ఆర్కే బీచ్ ప్రాంతంలో ఉందో ఆర్కే బీచ్ ప్రాంతంలో అక్కడ ఆ మోడీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పాల్గొబోతున్నారు. పవన్ కళ్యాణ్ అక్కడ పాల్గొని దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ ఎవరెవరైతే డయస్ పైన ఉండాలో వాటికి సంబంధించి ఏర్పాట్లు కూడా జిల్లా యంత్రాంగం పూర్తి చేసిందని మనకు పూర్తిగా అర్థమవుతుంది. ప్రస్తుతం మొత్తం కూడా సీఎం ఎక్కడెక్కడైతే పర్యటిస్తారో ఎక్కడెక్కడైతే ఉంటారో అదంతా కూడా కమాండర్స్ చేతిలో అయితే ఉంది. ప్రస్తుతం ఆ పరిధిలోకి కూడా ఎవరిని రాణించే పరిస్థితి లేదు, ఎవరిని కూడా అనుమతించబోకునే విషయాన్ని కూడా వాళ్ళు పూర్తిగా తెలియజేయాలంటే డీజీపీ స్థాయి ర్యాంక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే ఆ ప్రాంతానికి అనుమతించడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడైతే చూడొచ్చు బయో టాయిలెట్స్
ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా అయితే టాయిలెట్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా కూడా కట్టుదిట్టమైన భారీ ఏర్పాట్లు ఇక్కడంతా చేస్తూ వచ్చే 326 కంపార్ట్మెంట్స్ కి దాదాపు 3,26,000 మంది పాల్గొనే ఈ యొక్క ప్రాంతం మొత్తాన్ని కూడా వాళ్ళ ఆధీనంలో తీసుకొని మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు. అదే విధంగా ప్లెయిన్ గ్రౌండ్స్ ఏవైతే ఉంటాయో, ఖాళీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్సే కాకుండా అలానే స్టేడియం కావచ్చు, మన విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ స్టేడియం కావచ్చు, అలానే కాలేజ్ గ్రౌండ్స్ కావచ్చు, గీతం కాలేజ్ గ్రౌండ్స్ కావచ్చు, ఈ అన్ని గ్రౌండ్స్ లో కూడా యోగాంధ్ర నిర్వహించడానికి అయితే, యోగాసనాలు వేయడానికి అయితే అక్కడ కూడా భారీ ఏర్పాట్లు చేశారు. కానీ వీళ్ళందరూ కూడా చేరుకునేటప్పుడు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా దాదాపు ప్రస్తుతం ఇప్పటి నుండే భారీగా అయితే ప్రజల్ని తరలించేందుకు పక్క జిల్లాల నుండి వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. ప్రతి ఒక్క సచివాలయాన్ని కూడా ఒక యూనిట్ గా తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క యూనిట్ పరిధిలో అయితే వాళ్ళకి ఆఫీసర్స్, 3 ఆఫీసర్స్ కేటాయించడం, ఆఫీసర్స్ తో పాటు కూటమి నాయకులకి, కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క పార్టీ నుండి ఇద్దరు, దాదాపు 9 మందిని అయితే కేటాయించారు. ఈ 9 మంది కూడా దీనికి సంబంధించి వాళ్ళు ఏర్పాటు పర్యవేక్షించి ఒక్కొక్క సచివాలయం నుండి వాళ్ళు మొబిలైజేషన్ చేసి ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీపిక. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మరోసారి విచారణకు ప్రభాకర్ రావు హాజరు కానున్నారు. ప్రభాకర్ రావును 5వసారి విచారించనున్నారు పోలీసులు. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ ను రికార్డ్ చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మరోసారి విచారణకు ప్రభాకర్ రావు హాజరు కానున్నారు. ప్రభాకర్ రావును 5వసారి విచారించనున్నారు పోలీసులు. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ ను రికార్డ్ చేయనున్నారు.